గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్ డ్యూయల్ ఛానల్. ఇది నేనైతే ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో. ఇదైతే ఈ రకంగా పనిచేస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని పూర్తి వివరాలు, దీని స్పెసిఫికేషన్స్, అలాగే అన్బాక్సింగ్, ఇందులో ఏమేమి వచ్చాయని ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలిసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాక చెప్పాం కదా, గ్రీనరో వైర్లెస్ మైక్రోఫోన్. ఇది మనకు చూసుకుంటే కనుక ఇందులో మనకి చూసినట్లయితే 2 మైక్స్, అలాగే ఒక రిసీవర్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఎక్స్ట్రా బడ్స్ అనేవి కూడా 2 ఎక్స్ట్రా ఇచ్చారనమాట. చూసినట్లయితే అవి వేరే డిజైన్లో ఇచ్చాడు. ఇంకొకటి ఏంటంటే, ఇది మనకి ఈ వైర్ అనేది ల్యాప్టాప్కి యూస్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు ఇది. అలాగే ఇంకొక వైర్ అయితే అనేది ప్రొవైడ్ చేశారు. ఏంటంటే అవి దీనికి ఛార్జింగ్ కేబుల్స్ అనమాట. ఇప్పుడు మన 2 మైక్స్కి ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు. ఒక అడాప్టర్ ఇచ్చాడు, 2 ఛార్జింగ్ కేబుల్ ఒకే దానికి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడైతే మనం చూడండి, ఇప్పుడు మైక్ ఇదైతే చాలా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను యూట్యూబర్స్కి అయితే. 2 మైక్స్ అయితే ఇచ్చాడనమాట. దీనికి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇది దీనిలోనే రికార్డ్ చేసినవి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసి అయితే చేశాను. 2 మైక్స్ అనే ఇచ్చాడు. ఇప్పుడు రిసీవర్ అయితే, ఇక్కడ ఈ రిసీవర్ వచ్చేసి ఈ రిసీవర్కి అయితే చూసుకుంటే మనకి 3 పోర్ట్స్ ఉన్నాయి కదా. ఒకటేమో మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు పిన్ అనేది, ఇంకొకటి వచ్చేసరికి ఐఫోను, ఇంకొకటి వచ్చేసరికి సి టైప్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 3 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. అది మీరు చూస్తున్నారు కదా, పవర్ బటన్ ఆన్ చేస్తే అలా బ్లింక్ అయితే అవుతుంది అనమాట. అవి 2 మైక్స్ కాబట్టి అక్కడ 2 అనేది బ్లింక్ అవుతున్నాయి. మనం పవర్ బటన్ ఆన్ చేయగానే అలా బ్లింక్ అవుతాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం మైక్లో కూడా వెనకాల పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ బటన్ మనం ఆన్ చేస్తే కనుక అక్కడ మనకి లైట్ అనేది వెలిగిద్ది. ఒకసారి చూడండి, అది లైట్ అనేది వెలుగుతుంది కదా. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒకటి బ్లింక్ అవ్వడం ఆగింది, అంటే ఒకటి మనకి రిసీవర్కి కనెక్ట్ అయిపోయింది మైక్ అనేది. చూశారు కదా, అక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇంకొకటి బ్లింక్ అవుతుంది, అంటే ఇంకొకటి కనెక్ట్ చేయలేదన్నమాట. అది పవర్ ఆఫ్లో ఉంది కాబట్టి కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మనకి నెక్స్ట్ మైక్ అనేది కూడా నేను ఒకసారి ఆన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేశాను, అదిగోండి లైట్ వెలిగింది కదా. ఇప్పుడు చూడండి, అక్కడ రిసీవర్లో మనకి 2 లైట్లు వెలుగుతున్నాయి, అంటే ఇప్పుడు మనకి 2 కనెక్ట్ అయినాయి అనమాట. ఇప్పుడు చూసుకునేది అయితే 2 మైక్లు, రిసీవరు కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రిసీవర్ అనేది మనకి మొబైల్ కనెక్ట్ చేస్తే ఓటీజీ కనెక్షన్ కూడా ఆన్లోనే ఉండాలి. సెట్టింగ్స్లో ఓటీజీ కనెక్షన్ కూడా ఆన్లో ఉండి ఆ రిసీవర్ అనేది మొబైల్ కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్గా వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది అనమాట ఈ మొబైల్లో. ఇందులో మనం స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక హెచ్డి సౌండ్ క్వాలిటీ, అలాగే ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్, అలాగే రివర్బ్ మోడ్, అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్, అలాగే పోర్టబుల్. ఇందులో నాకైతే హెచ్డి సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఈ మైక్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు వింటున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆప్షన్ అయితే యూజ్ చేయలేదు. మామూలుగా మైక్లో నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేయకుండా అయితే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొంచెం ఫ్యాన్ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఎటువంటి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో అయితే యూజ్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మన వెనకాల పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ కూడా ఒకసారి ఇలా క్లిక్ చేస్తే ఒకసారి బ్లింక్ అవుతుంది. ఒకసారి బ్లింక్ అయింది కదా. ఇప్పుడు నా వాయిస్ చెక్ చేయండి. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ సౌండ్ తగ్గినట్టు ఉంది కదా, వింటున్నారా? మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకోసారి పవర్ బటన్ ప్రెస్ చేస్తాను, అప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు మీ ముందే పవర్ బటన్ ప్రెస్ చేశాను, ఒక నిమిషం ప్రెస్ చేశాను, 2 టైమ్స్ బ్లింక్ అయింది కదా. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్యాను సౌండ్ అనేది ఇంకొంచెం తగ్గి ఉంటుంది నాకు తెలిసి. సరే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చూద్దాము. మళ్ళీ ఇంకొకసారి పవర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే 3 టైమ్స్, ఇలా 3 టైమ్స్ అనేది బ్లింక్ అవుద్ది అనమాట. ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్యాన్ సౌండ్ అనేది నాకు తెలిసి కొంచెం 0 అవ్వదు, బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అనేది ఆన్లైన్లో. ఇదేంటంటే యూట్యూబర్స్కి, బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. నేను అందుకే ఇది పర్చేస్ చేశాను అనమాట ఆన్లైన్లో చూసి. దీని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ నాకు 1500 అలా పడింది.
ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కానీ, నాయిస్ క్యాన్సిలేషన్ కానీ చాలా బాగుంది. ఇది యూట్యూబ్ బిగినర్స్కి అయితే ఇదైతే ఈ మైక్ మంచి మంచి చాయిస్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదేంటంటే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో సింగిల్ మైక్ రిసీవర్ ఉంది, అలాగే 2 మైక్స్ రిసీవర్, ఒకటి డ్యూయల్ ఛానల్ ఉంది. నేనైతే డ్యూయల్ ఛానల్ 1 రిసీవర్ ఉన్నదైతే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే 2 ఫోన్స్కి యూజ్ చేయొచ్చు అన్న, అదే 2 మైక్స్ యూజ్ చేయొచ్చు అన్న లెక్కలో అలా తీసుకున్నాను. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.